ఇవాళ యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్, యాంగర్, వర్రీ ఇవి లేకుండా ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు. వాళ్ళు చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, జాబ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావచ్చు, అతి మామూలుగా ఇంట్లో ఉండి తన పని తాను చేసుకునే హౌస్ వైఫ్ కావచ్చు. ఎందుకు ఇంత ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా మనల్ని మనకు తెలియకుండానే ఈ ఎమోషనల్ ట్రాప్లో పడిపోతున్నాము అని ఆలోచిస్తే మన యొక్క జీవన విధానము, కోరికలు, ఆ కోరికలు నెరవేరలేదు, వేరే వాళ్ళకున్నాయి మనకు లేవు, లేదంటే నేను వర్ది కాదేమో, నాకు ఇది దక్కదేమో, లేదంటే నా జీవితానికి ఇంతే రాసిపెట్టి ఉందేమో, ఇలాంటి రకరకాలైన మెసేజెస్ జీవితంలో మన యొక్క పేరెంట్స్ నుంచి, తర్వాత చదువుల నుంచి, టీచర్స్ నుంచి, మీడియా నుంచి, సినిమాల నుంచి, ఇవన్నీ మనము నేర్చుకుని విని తెలుసుకుని ఊహించుకుని మొత్తానికి ఏంటంటే జీవితాన్ని ఒక ఎమోషనల్ గార్బేజ్లో, ఆ మురికిలో పడేసి మన యొక్క మైండ్ని, సబ్కాన్షియస్ మైండ్ని ఆ మురికిలో పడేసి ఏమి చేయాలో తెలియక బాధతో, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా, ఏవి ఉన్నా సరే ఏదో లేదు, ఏదో అచీవ్ చేయలేదు, ఇంకేదో నేను చేయలేకపోయాను అనే ఒక అసంతృప్తి అనేది మనం అందరిలోనూ చూస్తూ ఉన్నాము. నీవు చేసే పనిలో నీకు ఒక గొప్ప ఆనందము, సంతోషము, జస్ట్ ద పవర్ ఆఫ్ నో, ఈ నిమిషం ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఐ ఆమ్ లైక్ దిస్, ఐ ఆమ్ ప్రజెంట్ అనే ఆ ఫీలింగ్ మనకు లేకుండా పోతుంది. అయితే దీన్ని అంటే ఈ మురికి అంతా కూడా మన వైబ్రేషన్స్ని, ఈ నెగిటివ్ ఎమోషన్స్ లైక్ డిప్రెషన్, తర్వాత ఫియర్, యాంగర్, రిసెంట్మెంట్, ఇవన్నీ కూడా మన యొక్క ఎమోషనల్ సైకిల్లో వాటి యొక్క హర్డ్స్ అంటారు అన్నమాట. వాటి యొక్క వైబ్రేషనల్ ఆ స్కేల్లో చాలా లోయర్ లెవెల్లో ఉంటాయన్నమాట హర్డ్స్. అదే మనం పైకి వెళ్తున్న కొలది జస్ట్ న్యూట్రల్గా ఉండొచ్చు, ఏది లేకుండా స్థితప్రజ్ఞతోటి ఉన్నాము అంటే ఒక పద్ధతి. ఇంకా ఒక హ్యాపీనెస్, కంటెంట్మెంట్, ట్రస్ట్, జీవితం మీద మనకు నమ్మకము, సంతోషము, ఇవన్నీ ఉన్నాయనుకోండి, కృతజ్ఞతాభావం, అవి మనం చాలా హై లెవెల్ ఆఫ్ హెర్ట్జ్, 700 హెర్ట్జ్ వరకు ఉంటాం. అంటే ఇవి అంటే ఏంటి, మన యొక్క మనసు బట్టి మన యొక్క వైబ్రేషన్ ఉంటుంది, మన యొక్క వైబ్రేషన్ బట్టి మన యొక్క మనోస్థితి, మన యొక్క ఎనర్జీ ఫీల్డ్, మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రపంచంతో మనము ఇంటరాక్ట్ అవ్వడము, ప్రపంచంతో మనము బిహేవ్ చేసే విధానం ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలి, ఈ అనవసరమైన గార్బేజ్ని మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకా ముందు కూడా ఇంకా అనుకుంటే జీవితంలో జన్మలో కూడా మనం కొన్ని తీసుకోవచ్చు. జీనియాలజికల్గా పేరెంట్స్ నుంచి కొన్ని, బ్లడ్ లైన్ నుంచి వచ్చిన, ఇలా రకరకాలైన పద్ధతులన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో వచ్చిన వాటిని ఆ జెనెటిక్ కంటెంట్ ఇన్ ద మైండ్లో ఉండే ఆ కార్మిక్ కంటెంట్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మకు సంబంధించిన ఆ నెగిటివ్ కంటెంట్ని, ఆ నెగిటివ్ ఎమోషనల్ గార్బేజ్ని ఎనర్జీ లెవెల్లో వాటిని బయటికి మనం తీసేసే విధానాలు ఉంటాయి. అయితే వీటిని ఎనర్జీ టెక్నిక్స్తో మాత్రమే మనం బయటికి తీయగలం. మనం మస్తం అనుకోవచ్చు, నేను ఇలా ఉండకూడదు, డిప్రెషన్ లేకుండా ఉండాలి, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఎనర్జీని నువ్వు అంత ఇవ్వలేకపోయినప్పుడు, ఆ లోపల ఉన్న ఆ ఎనర్జీ ఆ లెవెల్లో పైకి తీసుకుని రాలేకపోయినప్పుడు నీకు ఆ హ్యాపీనెస్, సంతోషం ఉంది. దీన్ని బయటికి ఎప్పుడైతే తీసావో లాట్ ఆఫ్ ఎనర్జీ బ్లాకేజెస్, నీ యొక్క 72,000 నాడులు ఉంటాయి మనకు ఎనర్జీ ఫీల్డ్ లోపల, వాటిలో బ్లాకేజెస్, చక్రాస్లో బ్లాకేజెస్, ఇవన్నీ కూడా మన యొక్క ఈ ఎమోషనల్, ఈ అప్షీవల్స్, ఈ ఎమోషనల్ మనలో ఉండే ఎమోషనల్గా మనము ఒడిదుడుకుల్ని
లోంచి బయటకు వచ్చి ఒక గొప్ప శక్తితోటి ఆ ఎమోషన్ ఎప్పుడైతే అన్నెసరీ ఎమోషన్స్ మనలోంచి బయటికి పంపించేయగలుగుతామో ఎనర్జీ ఫీల్డ్లోంచి అద్భుతమైన ఎనర్జీని ఆ యూనివర్స్ నుంచి కూడా మనం తీసుకోగలుగుతాం. యూఆర్ ఏబుల్ టు రిసీవ్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని తీసుకున్నప్పుడు నీవు జీవితంలో అనుకున్న పనులు సాధించడానికి, కోరిన కోరికలు నెరవేరడానికి, ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ, లా ఆఫ్ అజంప్షన్లో కానీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో కానీ ఈ నెగిటివ్ బ్లాకేజెస్ని ఏవైతే మన లోపల మన మెమరీస్లో ఉంటాయి, ఒక డేటా బ్యాంక్, మన యొక్క మైండ్ యొక్క డేటా బ్యాంక్లో ఉండే ఆ నెగిటివ్ మెమరీస్, స్టోర్డ్ అప్ మెమరీస్ని క్లియర్ చేసుకుని అద్భుతమైన దివ్యమైన శక్తితో నింపి హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ టెక్నిక్స్తో మనం నింపుకోగలిగినప్పుడు మనము ఈ నెగిటివ్ ఫీలింగ్లోంచి, ఆ బాధల్లోంచి బయటకు వచ్చేస్తాం. అంటే మనం చిన్నప్పుడు అలా లేము. పుట్టినప్పుడు చక్కగా చిన్నప్పుడు ఎంత సంతోషంగా, చిన్నదానికే గట్టిగా నవ్వుతూ, ఎంత ఆనందంగా సంతోషంగా అప్పుడే ఆ పుట్టిన లేగదూడ లేచి ఎలా నడుచుకుంటూ గెంతుకుంటూ వెళ్తూ అలా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఎందుకు లేదు? మన మనసు అలా ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఇవి ఏవేవో అంటించేసుకున్నాము, మోసుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఏవైతే అనవసరంగా మనలో పేరుకుపోయి ఉన్నాయో, స్టోర్ అప్ అయి ఉన్నాయో, బ్లాకేజెస్గా ఉన్నాయో వాటన్నిటినీ కూడాను అద్భుతమైన టెక్నిక్స్లో మనము ఒక 5 days ప్రోగ్రామ్గా ఎమోషనల్ ట్రాప్స్లోంచి ఎమోషనల్ హీలింగ్ టెక్నిక్స్తో నేర్చుకునే విధానాలు మీకు నేర్పిస్తూ ఉన్నాము. తప్పకుండా మీరు నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అవసరం. అంటే ఇవాళ బాగుంది, మళ్ళీ రేపు ఇంకోటి ఏదో స్టోర్డ్ అప్ మెమరీ, ఏదో కార్మిక్ ఎఫెక్ట్ తోటి ఎవరో ఒక మాట అంటారు, లేదంటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ కనిపిస్తుంది, మళ్ళీ ఆ మూడ్ అంతా పాడవుతుంది. ఇమ్మీడియట్లీ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. యూ కెన్ ఐడెంటిఫై, అరే ఈ ఆలోచన నాలో ఉంది, ఇది నన్ను కిందకు లాగేస్తుంది, నా జీవితంలోంచి నేను వైకుంఠపాళిలో పైకి వెళ్తూ ఉంటే పాములాగా మింగేసి కిందకు తోసేస్తుంది, ఈ ఎమోషన్ నుంచి బయటపడి అని ఆ భావనను అర్థం చేసుకుని ఆ టెక్నిక్ ద్వారా నువ్వు వెంటనే బయటకు వస్తావు. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ ఎమోషన్ని, పాజిటివ్ ఎనర్జీని నువ్వు బయటికి రేడియేట్ చేస్తున్నావో, లైక్ అట్రాక్ట్స్ లైక్, అదే అద్భుతమైన గ్రాటిట్యూడ్తో కూడిన సంతోషకరమైన శక్తిని నువ్వు బయటికి ఎప్పుడైతే నీలోంచి బయటికి ఎమిట్ అవుతూ ఉందో, ప్రసరిస్తూ ఉందో, నీవు దాన్ని గొప్ప ఆనందాన్ని, ఇంకా గ్రాటిట్యూడ్ని నువ్వు ఈ విశ్వం వైపు, ప్రపంచానికి, మనుషులకి చూపించవలసిన ఆ సిచ్యుయేషన్స్ నీ జీవితంలో ఎదురవుతుంటాయి. కాబట్టి మన జీవితంలో మన యొక్క ఆరోగ్యం, అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఆ మన చేతిలో ఉన్న దాన్ని ఏ టెక్నిక్స్ వాడడం ద్వారా అద్భుతంగా బయటకు వస్తాము, ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మీరు నేర్చుకుని యూ కెన్ హ్యావ్ ఏ వెరీ హ్యాపీ, ప్రాస్పరస్, healthy, peaceful life. Thank you.